డీటెయిల్స్ చూద్దాం. ఏపీలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. రాజమహేంద్రవరం వద్ద గోదావరి ఉధృతి పెరిగింది. ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ వద్ద నీటి మట్టం 11 అడుగులకు చేరుకుంది. దీంతో సముద్రంలోకి 3,50,000 క్యూసెక్కులకు పైగా నీటిని విడుదల చేస్తున్నారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని రాజమహేంద్రవరం, రాజానగరం, అనపర్తి, మండపేట, కొత్తపేట, పి గన్నవరం, అమలాపురం నియోజకవర్గాల్లో వర్షం కురుస్తోంది. దీంతో అక్కడి 7,000 ఎకరాల్లోని పొలాలు నీట మునిగాయి. కోనసీమ జిల్లా బూరుగులంక దగ్గర గోదావరిలో తాత్కాలిక రహదారి కొట్టుకుపోయింది. దేవీపట్నం మండలం గండిపోచమ్మ ఆలయాన్ని వరద ముంచెత్తింది. దీంతో ఆలయాన్ని మూసివేశారు. విలీన మండలాల్లోనూ వాగులు పొంగుతున్నాయి. వరరామచంద్రపురం మండలంలో అన్నవరం వాగు పొంగుతోంది. దీంతో చింతూరు, వరరామచంద్రపురం మధ్య రాకపోకలు తీవ్ర అంతరాయం ఏర్పడినట్టు తెలుస్తోంది. చింతూరు దగ్గర శబరి వరద అంతకంతకు పెరుగుతోంది. కోనసీమలోని రాజోలు, ముమ్మిడివరం నియోజకవర్గాల్లోనూ వర్షాలు కురుస్తున్నాయి. ఇటు అల్లూరి జిల్లాలో భారీ వర్షాలకు వాగులు కూడా మొత్తం కొండ మీద పొంగుతున్నాయి. పాడేరు మండలం రాయిగడ్డ, పరదానిపొట్టు వద్ద మత్స్యగడ్డ ఉధృతంగా ప్రవహిస్తోంది. మాడుగుల మండలం కుంబిడిసింగి బ్రిడ్జిపై వరద ప్రవాహంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. పెదబాయిలు మండలం గిన్నెలకోట, జామిగూడలో గెడ్డలు పొంగాయి. ఇక మంచంగిపుట్టు మండలం బిరిగూడ గెడ్డ పొంగి గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. అరకు నియోజకవర్గ వ్యాప్తంగా కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. డుంబ్రిగూడ మండలం బందగూడ వద్ద కాజ్వేపై వర్షపు నీరు ప్రవహిస్తోంది. అల్లూరి జిల్లాలో అన్ని విద్యాసంస్థలకు కలెక్టర్ సెలవు ప్రకటించారు. ఇక అటు ఉమ్మడి విశాఖ జిల్లా వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. జ్ఞానాపురం పాతవంతెన వద్ద నీరు నిలిచింది. విశాఖ ఆర్ఎన్బి నుంచి బిర్లా వరకు కూడా సర్వీస్ రోడ్డుపై వరద నీరు నిలిచింది. అన్ని విద్యాసంస్థలకు జిల్లా కలెక్టర్ సెలవు ప్రకటించారు. అనకాపల్లి జిల్లా పాయకారావుపేట నియోజకవర్గంలో ఏకధాటిగా వర్షం కురుస్తోంది. తాండవ, వరాహ నదుల్లోకి వరద వచ్చి చేరుతోంది. జిల్లాలో విద్యాసంస్థలకు కలెక్టర్ ఇప్పటికే సెలవు ప్రకటించారు. రైవాడ, కొనాం జలాశయాల్లోకి భారీగా వరద చేరుతోంది. అధికారులు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ విజయ ఆదేశాలు జారీ చేశారు. ఆర్డీఓ, తహసీల్దార్ కార్యాలయాల్లో కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేశారు. ఇక కళ్యాణపులోవ రిజర్వాయర్లోకి భారీగా వరద వచ్చి చేరుతోంది. గేట్లు ఎత్తి నీటిని సర్పార్ నదిలోకి విడుదల చేసేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఏలూరు జిల్లాలోని మన్యం గ్రామాలు జలదిగ్బంధంలో ఉన్నాయి. దీంతో ఏజెన్సీ ప్రాంతాలకు రాకపోకలు నిలిచిపోయాయి. అలివేరు, జల్లేరు, బైనేరు వాగు, అశ్వరావుపేట, పడమటి వాగులు పొంగుతున్నాయి. సుమారు 20 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. పోలవరం ప్రాజెక్టు దగ్గర గోదావరి నీటి మట్టం భారీగా పెరిగింది. అటు పెదవాగు ఉధృతికి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. చింతూరు ఏజెన్సీలో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. అన్నవరం వాగు పొంగి పొర్లుతోంది. దీంతో వంతెనపై నుంచి వరద నీరు ప్రవహిస్తోంది. వరద ధాటికి గిరిజన గ్రామాలకు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఆంధ్ర, ఒడిశా జాతీయ రహదారి 326పై వాహనదారులు నానా అవస్థలు పడుతున్నారు. ఇటు చింతూరు, మోటు మధ్య కొనసాగుతున్నటువంటి నిర్మాణ పనులు కూడా నిలిచిపోయాయి. కొత్త రోడ్డు నిర్మాణ పనులతో పూర్తిగా రహదారి అస్తవ్యస్తంగా తయారైంది. విఆర్పురం మండలంలో అన్నవరం వాగులో చిక్కుకున్న 5 గుర్రంపేట గ్రామస్తులను అధికారులు కాపాడారు. తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ సూచించారు.